తెలుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాన్ వెజ్ ఇన్స్టా అకౌంట్ బ్లాక్ అయింది. కరాట కళ్యాణి గారు అలాగే హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు పోలీసులు కంప్లైంట్ చేయటం, పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకోవటం, మెటా యాజమాన్యం ఇప్పుడు బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈరోజు కొత్తగా ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇన్స్టా ఉంటే ఎంత పోతే ఎంత, బత్తాయిలకి ఈ సంవత్సరం మామూలుగా ఉండదని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు నాన్ వెజ్. దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు, ఎవరైతే కరాటే కళ్యాణ్ గారితో కలిసి కంప్లైంట్ ఇచ్చారో అడ్వకేట్ గారు, మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. కృష్ణకాంత్ గారు, ఈరోజు వీడియో చూసారా మీరు? ఇంకా ఆయన మాటలు వింటే బత్తాయిల్ని ఇక మామూలుగా ఊరుకునేది లేదు, నా ప్రతాపం ఏంటో చూపిస్తా, ఇన్స్టా ఉంటే ఎంత పోతే ఎంత, రోజుకొక వీడియో వదులుతా అని చెప్పి మళ్ళీ మాట్లాడిన పరిస్థితుంది. ఎలా చూస్తారు సార్? ఇది వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి మన పెద్దవాళ్ళ అన్న సామెత కూడా ఉంది. సో రోజు రోజుకి వాడి వినాశనం ఎక్కువైతుంది కాబట్టి ఇలాంటి విపరీత బుద్ధులు వస్తున్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు నేను ఆ వీడియో చూడడం జరిగింది, మా టీం నాకు పంపించారు, మార్నింగ్ చూసాను నేను. సో అది ఏంటంటే అతనికి ఆయన ఏమంటున్నాడు, ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయినంత మాత్రాన నాకు పోయిందేం లేదు, ఫాలోవర్స్ పోతే నాకేమీ ఫరక్ పడదు, ఎందుకంటే దాని నుంచి నాకు పెద్ద రాబడి లేదు, యూట్యూబ్ ఛానల్ నా మెయిన్ రాబడి, అది ఇది అని చెప్పి చెప్పుకుంటున్నాడు. పాపం ఏదో గొప్పలాగా చెప్పుకుంటున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అతని కళ్ళలో క్లియర్ గా భయం తెలుస్తుంది. భయం ఉండబట్టే నువ్వు ఆ వీడియో చేసావు, లేకపోతే అసలు ఇన్స్టాగ్రామ్ నిజంగా అది డిలీట్ అయినా నీకు పెద్ద తేడా కనబడదు, ఫరక్ పడనప్పుడు మరి నువ్వు ఎందుకు దాని మీద స్పెషల్ గా వీడియో చేసావు? మరి అంతే కదా, వీడియో చేసి రిలీజ్ చేసిన అవసరం ఉంది. అదేం నాకు ఫరక్ పడదని అంటే నువ్వు భయపడుతున్నావు కాబట్టి దాన్ని సంజయ్ చెప్పుకుంటున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. సో భయం మొదలైంది నీకు. ప్లస్ నీ యొక్క భయమే వేరే యూట్యూబర్ కి, ఇతర ఇన్స్టాగ్రామర్స్ ఎవరైతే హిందూ మతం మీద కానీ లేకపోతే మన దేశం మీద కానీ మన దేశ సంస్కృతి మీద కానీ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే వాళ్ళందరికి కూడా ఇదే గతి పడుతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇదొక వార్నింగ్ లాగా మేమందరం ఇద్దాం అనుకున్నాం సార్. దాని పరంగా ఇవాళ రోజు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని నేను కళ్యాణి గారు ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఆల్ థ్యాంక్స్ టు పంజాగుట్ట పోలీస్ వారు సార్, వాళ్ళు తీసుకున్న చొరవ వల్లే ఇవాళ రోజు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది. సో ఇవన్నీ ముందుకెళ్తుంది. సో డెఫినెట్ గా ఇంకా మేము ముమ్మరం చేయబోతున్నాం, నేను కళ్యాణి గారు. అతను ఏదైతే చూసి యూట్యూబ్ ఛానల్ అవి ఇవి చూసి విర్రవిగుతున్నాడో వాటిని కూడా త్వరలో బ్యాన్ చేపిస్తాం మేము. మార్క్ మై వర్డ్స్ సార్, డెఫినెట్ గా మేము దాని నిజంగా భయపడ్డా కృష్ణకాంత్ గారు? నిజంగా భయపడ్డా? భయపడేవాడైతే బత్తాయిలు అని చెప్పి అన్నిసార్లు బత్తాయిలు అంటాం. నేను ఈ 2026 సంవత్సరం రాసి పెట్టుకోండి, మామూలుగా ఉండదు అని చాలా గట్టిగా చెప్తా ఉన్నాడు ఆయన. సార్ ఇప్పుడు ఎప్పుడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అప్పటి నుంచి బత్తాయిలు అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మీరు చూసి ఇప్పటి వరకు నా పేరు కానీ కళ్యాణ్ గారి పేరు కానీ డైరెక్ట్ గా చెప్పి ధైర్యం మాత్రం లేదు వాడికి. కానీ ఇండైరెక్ట్ గా ఇట్లా బత్తాయిలు అది అని చెప్పి పాపం ఏదో వాగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. అండ్ మేము కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం నుంచి ఈ వర్డ్ యూజ్ చేసి వీటి మీద ఎన్నో వీడియోలు చేశాడు వాడు. కానీ ఇప్పుడు ఏమైంది, లాస్ట్కి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిందా లేదా, తొలి అడుగు పడిందా లేదా? సో ఇప్పుడు కూడా అంతే. నెక్స్ట్ వాడు నాన్న వాడు వాడుకోమనండి, ఆల్రెడీ ఫాలోవర్స్ పోయారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే వాడు కొత్త ఛానల్ పెట్టినా కూడా ఇన్స్టాగ్రామ్ లో అందులో పెద్ద జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే మన హిందూ సోదరులు కానీ మన ఇండియన్స్ కానీ సార్, హిందువులు ఒక్కొక్కరికే ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాం కాదు సార్, అన్ని మతాల వారికి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే మన దేశంలో సామరస్యం, అన్ని మతాలు సమానంగా కలిసి ఉంటాం మనం. అలాంటిది ఇవాళ రోజు భారతదేశానికి కూడా అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాడు కదా సార్ అతను. మీరు చూస్తే ఇండియన్ పాస్పోర్ట్ ని కూడా చాలా డిరోగేటరీ కామెంట్స్ మాట్లాడాడు. అదే మేము నెక్స్ట్ నేను కళ్యాణ్ గారు వెళ్ళి వాటి మీదే మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇది కూడా ఇండియన్ పాస్పోర్ట్ మీద కూడా ఇతను డిరోగేటరీ కామెంట్స్ చేశాడని ఆ వీడియోస్ అవి కూడా మేము ఎవిడెన్సెస్ కి ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ కి వాళ్ళు పంపించారు ఎక్స్ప్లెనేషన్ కి. అండ్ ఇన్స్టాగ్రామ్ వెంటనే మెటా వాళ్ళు దాని మీద చర్యలు తీసుకొని అతన్ని బ్యాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నేను ఆ రోజు ఐటీ యాక్ట్ 69A ఇన్వోక్ చేస్తూ మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంట్రల్ మినిస్ట్రీ వారికి కూడా లెటర్ రాయడం జరిగింది. అండ్ తద్వారా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ ఉంటారు, స్టేట్ నోడల్ ఆఫీసర్, ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ వాళ్ళే పంపించాలి ఆ మీటీ అంట మా సెంట్రల్ మినిస్ట్రీని. వాళ్ళు మాత్రమే మన దేశంలో ఈ ఇన్స్టాగ్రామర్స్ యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేసే హక్కు వాళ్ళకే ఉంటుంది. సో ఆ 69A ఇన్వోక్ చేసే పవర్ కూడా వాళ్ళకే ఉంటుంది ఆ సెంట్రల్ మినిస్ట్రీకి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీకి. సో ఇది నోడల్ ఆఫీసర్ మన తెలంగాణ స్టేట్ జరిగిందంటారా ఇది? 100% అండి, వాళ్ళ ద్వారానే. ఇప్పుడు పోలీస్ వారు ఇచ్చిన కంప్లైంట్ అండ్ అవన్నీ చేశారు అండ్ వాళ్ళ ద్వారానే పంపించారు. ఇక్కడ మన స్టేట్ తెలంగాణ స్టేట్ కి సివి ఆనంద్ గారు ఇప్పుడు నోడల్ ఆఫీసర్.
ఇవన్నీ పంపించాలంటే ఆ సెంట్రల్ మినిస్ట్రీకి. సో సివి ఆనంద్ గారు కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే పోలీస్ వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిందంటే సివి ఆనంద్ గారు కూడా ఇది సీరియస్ గా తీసుకున్నారు, ఇమీడియట్ గా దాని మీద చర్యలు తీసుకున్నారని చెప్పి తెలిసింది. సో ఇన్స్టాగ్రామ్ దాని పరంగానే అడుగులు పడ్డాయని మాకు తెలుస్తుంది. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడాలి. నెక్స్ట్ దాని పరంగానే మేము అడుగుతాం మళ్ళీ సార్ని, సివి ఆనంద్ సార్ని అండ్ సజ్జనార్ సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నేను కళ్యాణి గారు తొందరలో వెళ్ళి సార్ని కలిసి ఇది తొందరగా కొద్దిగా ముమ్మరం చేయండి సార్ అని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటాము. వి విల్ బి గివింగ్ రిప్రజెంటేషన్ వెరీ సూన్. యా, అంటే నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్స్ టార్గెట్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టా టార్గెట్ చెప్పండి. మేము టార్గెట్ అని కాదు సార్, ఇక్కడ అతన్ని టార్గెట్ చేయడం వల్ల మాకేమొస్తుంది, ఇక్కడ కేవలం మేము ఏమంటున్నాం అంటే ఇన్స్టాగ్రామర్స్ చాలా మంది ఇవాళ రోజు మంచి మంచి ఛానల్స్ పెట్టుకొని పాపం వాళ్ళేదో డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళు ఛానల్స్ పెట్టుకొని మంచి కంటెంట్ ఇవ్వండి, ఎవరు కాదన్నారు. మీరు మంచి కంటెంట్, దేశానికి ఉపయోగపడే కంటెంట్, మనుషులకు ఉపయోగపడే కంటెంట్ మంచిగా అదొక కెరీర్ లాగా తీసుకున్నారు చాలా మంది ఇవాళ రోజు. మంచిగా సంపాదించుకోండి, ఎవరు కాదనరు. కానీ మీరు యాంటీ నేషనల్, యాంటీ హిందూ, యాంటీ రిలీజియస్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి అలాంటి వీడియోస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన శిక్షలు పడితే చర్యలు ఉంటాయని చెప్పడమే ఈ అన్వేష్ యొక్క ఉదంతానికి ఉదాహరణ. సో అందుకనే నేను కళ్యాణ్ గారు ఆ ఉదాహరణ సెట్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాం ఇదంతా. సార్ యాంటీ హిందూ మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి అంటూ ఉన్నారు. సీతమ్మ అమ్మవారిని ఏదో ఇవాళ కూడా మాట్లాడాడు ఆయన. సీతమ్మ అమ్మవారిని ఏదో ఫ్లోలో బై మిస్టేక్ వచ్చేసింది, నేను వెంటనే క్షమాపణ కూడా చెప్పాను. ఈరోజు వీడియోలో కూడా వినాయకుడి బొమ్మ చేత్తో పట్టుకొని వినాయకుడు ప్రమాణకంగా చెప్తా ఉన్నాను, మీకుంటుందిరా బత్తాయిలు అన్నాడు. అంటే హిందువులు, నేను ఒక హిందువుని, నేను హిందువుల దేవుల పట్ల నాకు మంచి నమ్మకం ఉంది అని చెబుతూనే ఈ విధంగా బత్తాయిలను టార్గెట్ చేయడం ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు అన్వేష్వి మీరు ఇదివరకు వీడియోస్ చూస్తే అతను హిందూ దేవతల్ని ఇప్పుడు కాదు చాలా సార్లు కించపరుస్తూ చాలా వీడియోస్ ఉన్నాయి, అది ఎవరు సరిగ్గా గమనించలేదు. మేము ఇప్పుడు ఈ కేసులో నేను అంతా వెలికి తీస్తూ పాత వీడియోస్ అని తీసినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. అందుకే కదా నేను 1 by 1 అన్ని ఎవిడెన్సెస్ జతపరిచి పోలీస్ వారికి విత్ URLs అవన్నీ కూడా ఇచ్చాం మేము. సో అండ్ దేశంగా గురించి మన పాస్పోర్ట్ గురించి కూడా డెరోగేటరీ కామెంట్స్ చేశాడు, అవి కూడా అన్ని వీడియోస్ తీసి వెలికి తీసి ఇచ్చాం మేము. సో దానికి అనుగుణంగా వాళ్ళు బ్యాన్ అవుతుంది. ఇప్పుడు హిందువుల గురించి ఇతను హిందూనే, నేను హిందూని అయ్యుండి నేనేం ఫ్లోలో అన్నాను అది అని చెప్పి నాటకాలు ఆడుతున్నాడు. నిజంగా అయితే హిందూ అయితే, స్వచ్ఛమైన హిందూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి డెరోగేటరీ కామెంట్స్ ఏ హిందూ ఆన్లైన్ లో వీడియోలో చేయడు, అలా డెరోగేటరీ కామెంట్స్ చేస్తూ. ఇంకోటి ఇతనివి ఇదివరకు ఇది బ్రెజిల్ వెళ్ళాడు, ఒక జీసస్ క్రైస్ట్ పెద్ద విగ్రహం ఉంటుంది అక్కడ, వరల్డ్ ఫేమస్. సో ఆ జీసస్ క్రైస్ట్ విగ్రహం ముందు ఇతను మొత్తం అది యెహోవా అది ఇది అని చెప్పి, ఐ డోంట్ నో దోస్ వర్డ్స్, అది ఒక క్రిస్టియన్ సాంగ్ అలవోకగా రిసైట్ చేశాడు, చాలా చక్కగా పాడేశాడు. ఏమన్నా అంటే నేను చిన్నప్పుడు మిషనరీ స్కూల్స్ లో, క్రిస్టియన్ స్కూల్స్ లో చదివాను అది అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ మాకు అనుమానాలు ఏంటంటే మేబీ హీస్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఏమో, వేరే మతంకి చెందినవాడు, లేదా దానివల్ల ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నాడా అని కూడా డౌట్లు వస్తున్నాయి చాలా మందికి. ఎందుకంటే బయటకు నేను కూడా చెప్పుకుంటాము మేము హిందూని అది అని చెప్పి, బట్ లోపల మీరు ఏం ధర్మాన్ని పాటిస్తున్నారో మాకు తెలియదు కదా. సో లోపల మీ యొక్క ఇంటెన్షన్స్ ఏముంటాయి అనేది మాకెలా తెలుస్తుంది? నీ ఇంటెన్షన్స్ ఎలా తెలుస్తుంది మాకు? నువ్వు బయట నువ్వు చేసే చర్యలు బట్టి తెలుస్తుంది. నువ్వు మంచి పనులు చేస్తే, నువ్వు హిందువులకు సంబంధించింది, ముస్లిమ్స్ కి సంబంధించింది, క్రిస్టియన్స్ కి సంబంధించి అందరూ సమానంగా నువ్వు చేస్తే అప్పుడు మేము నమ్ముతాం. నీ చర్యలేమో పక్కన వేరే మతాలని ఎంకరేజ్ చేస్తున్నట్టుంది, కానీ హిందువులు మాత్రం ఎప్పుడు కించపరుస్తున్నట్టుంది. అలాంటప్పుడు నువ్వు హిందూ అని చెప్పుకుంటే ఎలా నమ్ముతారు జనాలు? అందుకే కదా నీ ఫాలోవర్స్ దెబ్బకి ఆ రోజు నువ్వు చేసిన కామెంట్స్ కి, అంతకు ముందు 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు దెబ్బకి 1.3 మిలియన్ ఫాలోవర్స్ పడిపోయారు ఒక దెబ్బకి ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడైతే మొత్తానికి క్లోజ్ అయిపోయింది ఆ అకౌంట్. సో నువ్వు చేసిన వాటికే కదా హిందువులే నీకు బుద్ధి చెప్పారు ఇవాళ రోజు. జనాలు పిచ్చోళ్ళు కాదు సార్, వాడు చేసే చర్యలన్నీ చూస్తున్నారు క్లియర్ గా, వాడి ప్యాటర్న్ చూస్తున్నారు, వాడు ఎలాంటి వాడు చూస్తున్నారు. వాడు హిందువులకు ఒక విధంగా మాట్లాడుతున్నాడు, అన్య మతాల గురించి ఒక విధంగా మాట్లాడుతున్నాడు. సో ఖచ్చితంగా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నాడు వీడియోస్. అండ్ యాంటీ నేషనల్ క్లియర్ గా, మతం గురించి ఒకటైతే దేశం గురించి కూడా చాలా అసహ్యంగా చేస్తున్నాడు వీడియోస్. మొన్న కూడా నేను చూసాను, మా టీం ఏదో పంపించారు, మోడీ గారిది కూడా ఏదో సమ్ వీడియో ఏదో పంపించి చేశాడు వీడు. సో డెఫినెట్ గా దీని మీద చర్యలు ఉంటాయి సార్, మేమైతే ఊరుకోము. ఎందుకంటే సాక్షాత్ మీరు దేశ ప్రధాని గురించి కూడా నువ్వు వీడియోలు చేస్తున్నావు అంటే హౌ డేర్ యూ, అంటే అంత ఎడాసిటీ ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తావు అంటే ఏం చూసుకొని నీకు ధైర్యం? అంటే నీకు ఎవరైనా వేరే సంస్థల నుంచి ఏమైనా మా ఫండ్స్ వస్తున్నాయా? వాళ్ళు ఇలా యాంటీ నేషనల్ వీడియోలు చేయమని నీకేమైనా చేస్తున్నారా? ఇవి కూడా, వీటి మీద కూడా మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చాము పోలీస్ వారికి, వీటి మీద కూడా దర్యాప్తు చేయాలి మీరు అని చెప్పి. సో అతని బ్యాంక్ అకౌంట్స్ కూడా అవసరమైతే సీజ్ చేసే విధంగా కూడా మేము అడిగాం సార్ పోలీసు వాళ్ళని. ఒక కంట్రీలో అయితే పర్టికులర్ గా ఉండడు. సో ఆయన చేసి మీకు ఏదైతే అనుమానం ఉందో, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని యాంటీ హిందూగా మారిపోయాడని చెప్పి మీకు ఏదైతే అనుమానం ఉందో, దాన్ని ఇప్పుడు విచారణ చేసి ఆయన క్వశ్చన్ చేసి ఆయన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడటానికి చాలా టైం టేకన్ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసే మార్గం కంటే కూడా ఆ అకౌంట్స్లో బ్లాక్ చేయడం బెటర్ అంటున్నారు, అంతేనా?
ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే దానికి రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి అక్కడ ఇంటర్పోలతో మాట్లాడి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని ఇతను ఏ దేశంలో ఉన్నాడో ట్రాక్ చేసి పట్టుకొని తీసుకురావాలి. దట్ విల్ టేక్ సమ్ టైం. అలాగని అవ్వదని కాదు. పెద్ద పెద్ద ఇడికంటే పెద్ద పెద్ద కరడు కట్టిన నేరస్తుల్ని ఇంకా లైఫ్ లో దొరకరా బాబు అనే వాళ్ళని కూడా తీసుకొచ్చారు, ఎక్స్ట్రాడిట్ చేశారు. మన దేశానికి ఆ చరిత్ర ఉంది. చట్టం ఎవరిని వదలదు. ఎండ్ ఆఫ్ ది కొద్దిగా డిలే అవ్వచ్చు ప్రొసీజర్స్ వల్ల, కానీ ఖచ్చితంగా అవుతుంది అది. కానీ ఇప్పటికైతే మాత్రం వీడి ఛానల్స్ ని బ్లాక్ చేస్తే అదే మెయిన్ వీడి జీవనాధారం అని వాడే చెప్తున్నాడు కదా. యూట్యూబ్ లో నాకు ఇన్ని లక్షలు వస్తున్నాయి, అన్ని కోట్లు వస్తున్నాయి అని చెప్తున్నాడు కదా. సో అదే మూయించేస్తే అప్పుడు కళ్ళు నేల మీదకి వస్తాయి, క్లియర్ గా తెలుస్తుంది అసలు ఎవరేంటి అన్నది. ఎందుకంటే నువ్వు ఇవాళ వేరే దేశాలు ఉన్నాను, నన్ను ఎవరు పట్టుకోలేరన్న విర్రవీగుడు వల్లనే ఇంత తెచ్చుకుంటున్నావు. కానీ ఇవాళ రోజు దానివల్ల నీ ఇన్స్టాగ్రామ్ అయితే బ్యాన్ అయింది కదా, మొదటి అడుగు అయితే పడింది కదా. సో అందుకనే వాడికి ఆ భయం మొదలైంది కాబట్టి మళ్ళీ అది మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ఇంకో వీడియో చేశాడు ఇవాళ. లేదు నేం కాదు, నాకేం ఫరక్ పడదు, ఇన్స్టాగ్రామ్ పోయినంత మాత్రం నాకు దాంట్లో ఆదాయం ఏం లేదు, ఫాలోవర్స్ పోతే పోయారు, యూట్యూబ్ లో ఇన్ని కోట్లు సంపాదిస్తున్నా ఇదని చెప్తున్నాడు. కంప్లైంట్ లో యూట్యూబ్ లేదా ఇన్స్టానే డిలీట్ చేయమని చెప్పారా? అన్ని యూట్యూబ్ లేదు లేదు, అన్ని ఉన్నాయి సార్. అన్ని ఛానల్స్, అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నాం మేము. అన్ని సోషల్ మీడియా ఛానల్స్ ని బ్యాన్ చేయండి, అన్నిట్లో వీడియో ఉన్నాయని అన్నాము. ఇన్స్టాలో ఏంటంటే ఈ వీడియోస్ ఏదైతే మేము సాక్ష్యాలు ఇచ్చామో అవి ఎక్కువ ఇన్స్టాలో క్లియర్ గా కనబడ్డాయి. సో ఫస్ట్ ఇన్స్టాని అందుకే బ్లాక్ చేశారు. నెక్స్ట్ వీడిది అది ప్రపంచ యాత్రికుడు అని అవన్నీ ఇవన్నీ అన్ని ఉన్నాయి దాంట్లో. ఇంకా ఇన్స్టాలో కూడా ఒకటి ఉంది ప్రపంచ యాత్రికుడు అని, అండ్ యూట్యూబ్ లో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో దాని మీద కూడా వీళ్ళు 1 by 1 చర్యలు తీసుకుంటారు. వాట్ ఎవర్ యాంటీ నేషనల్ ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి చేస్తారు. మళ్ళీ ఇప్పుడు పోలీసులు కలవబోతున్నారు, యూట్యూబ్ కూడా కట్టడి చేయండి అని చెప్పి, బ్లాక్ చేయండి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టబోతున్నారు పోలీసుల్ని. త్వరలో చేస్తాం సార్, అన్ని చేస్తాం మేము, 1 by 1 చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సైలెంట్ గా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, జరగాల్సినవి జరిగిపోతున్నాయి. సో అదే విధంగా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం సార్. వాడు ఎన్ని వీడియోలైనా చేసుకునివ్వండి, ఏమైనా చేయనివ్వండి, చట్టపరమైన చర్యలు మేము మాత్రం తీసుకుంటాము. మా దారిన మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, నేను కళ్యాణి గారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, బికాస్ వీ వాంట్ టు సెట్ హిమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఫ్యూచర్ లో ఇలాంటి వాళ్ళు ఎవరు వీని చూసి వేరే వాళ్ళు అట్లా పిచ్చి పిచ్చి ప్రేలేపనులు దేశం గురించి, మతం గురించి, వాటి గురించి మాట్లాడకూడదు అని వీడిని ఒక ఎగ్జాంపుల్ కింద చూపిద్దాం, వీడు ఉదంతానని చెప్పి చేస్తున్నాం ఇదంతా. సో డెఫినెట్ గా దాని పరంగా చర్యలు ఉంటాయి. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. వేరే యూట్యూబర్స్ కి అండ్ ఇన్స్టాగ్రామర్స్ కి, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి మేము చెప్పేది ఒకటే, మీరు మంచి కంటెంట్ ఇచ్చుకోండి, దేశానికి ఉపయోగపడే కంటెంట్ చేయండి, డబ్బులు సంపాదించుకోండి, తప్పులేదు. కానీ దేశానికి అగేన్స్ట్ గా, మతాలకు అగేన్స్ట్ గా పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము, మేము ఒప్పుకోము. మన భారతదేశ ప్రభుత్వం కానీ, మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరు ఒప్పుకోరు. ఎవ్రీవన్ వీ విల్ టేక్ డెఫినెట్లీ లీగల్ యాక్షన్ ఆన్ యూ. చట్టపరమైన చర్యలు ఉంటాయి మీ మీద. సో తస్మాత్ జాగ్రత్త అని కూడా నేను మీ ద్వారా వాళ్ళు చెప్దాం అనుకుంటున్నా సార్. ఓకే, చూద్దాం. కృష్ణకాంత్ గారు ఆయన ఈరోజు పెట్టినటువంటి వీడియోలో నేను ఎక్కడా తగ్గేది లేదు, రోజుకొక వీడియో వస్తుంది, బత్తాయిలు పని చెప్తా అంటున్నాడు. మళ్ళీ కొత్త కొత్త వీడియోలు ఏమొస్తాయి, దాని తర్వాత మీ స్పందన కూడా మేము తీసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ కి వాడొక ఆడ బత్తాయి జ్యూస్లే అమ్ముకొని బతకాలి సార్ ఈ ఛానల్స్ అని బ్లాక్ అయిన తర్వాత. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.